వాళ్ళకంటే మేము అంత ఇదిగా ఉన్నామా? మమ్మల్ని ఈ ఇక్కడ ఒక ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారు. మరి వాళ్ళకంటే మేము అంత ఇదిగా ఉన్నామా? మేము ఏం చేస్తామండి? ఏదైనా పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీవెనలు ఇచ్చి వస్తాం మేము, ఓకేనా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయాల మీద, హిందువుల మనసుల మీద గట్టిగా ఎలాంటి ప్రభావం, ఇది దేని గురించి అని చెప్పని అంటే ఇక్కడిక్కడ ఉండే వాళ్ళు కొట్టుకొని సావాలనా? మంచి మాకు ఉన్నారండి, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే మేము కొట్టుకొని సావాలనా ఇక్కడ లోకల్గా? దీన్ని దేనికని చెప్పని ఇట్లా ఇంత ఇది చేయడానికి దేనికి? నేను అదే అడుగుతున్నానండి. నేను పోలీస్ శాఖ వారిని ఒకటే కోరుకుంటున్నానండి, వీళ్ళు మొదటిసారి జరిగినప్పుడే కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వ సారో 6వ సారో ఇలాంటి చర్య జరిగేదా? నేను అదే అడుగుతున్నాను. మొదటిసారి కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఎలాంటి ఉగ్రవాదులను పట్టించుకుంటలేరండి మన మోదీ గారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు తీసుకుంటలేరు? అదే అడుగుతున్నాం మేము. మేము అడుగుతున్నాం, అది మాకు సమాధానం ఇవ్వండి, మాకు సమాధానం ఇవ్వండి. మేము అమ్మవారినే నమ్ముకొని ఉండేవాళ్ళమండి. ఇంకొకసారి కాదు, ఆ శిక్షల గురించి మాకు తెలియదండి. ఇంకొకసారి ఎవరైనా హిందూ దేవాలయాల మీద ఇలాంటి చర్యల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి. అలాంటి శిక్ష కావాలి. ఆలోచించాలంటేనే భయపడాలండి. మేము గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాము, ఈ శిక్ష వాడికి ఎలాంటి శిక్ష కావాలి అంటే ఇంకొకసారి దేవాలయాల మీద ఎవరైనా అటాక్ చేయడానికంటే భయపడాలి. అలాంటి శిక్ష వాడికి విధించండి. అదే మసీదులలో ఒక మహిళని ఎంటర్ చేయరే, ఎందుకు చేయరు మరి చెప్పండి? మరి అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మా దగ్గర ఎందుకు, మా దేవాలయాల మీద ఎందుకు ఇలాగ వాళ్ళు చేయడము? ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? దేన్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? ప్రశాంతంగా ఉండే ఇది ఇంకా 2 రోజుల్లో మనకి సంక్రాంతి పండుగ వస్తుంది. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో పండుగను ఎలా సంతోషంగా జరుపుకుంటారు? ఎవరికి ఉంది పండగ సంతోషం? ఎవరికైనా ఉందా? ఒక్కరికి లేదు. ఒక పండుగ చేసుకోవాలన్న సంతోషం లేదు. ఇలాంటి ఉగ్రవాద దాడులో చర్యలో ఏమంటారో మాకు తెలియదండి. ఇంకొకసారి ఇలాంటి శిక్ష అందరికీ గుర్తుండిపోవాలి. అది అలాంటి శిక్ష కావాలండి. అదే మేము కోరుకుంటున్నది గవర్నమెంట్.